తిన్నావా? తిన్నానులే. ఏం తిన్నావు? పానీపూరి తిన్నాను. వావ్, పానీపూరియా? మరి ఇంకేమే? ఏ అంటావేంటి? ఆ పానీపూరి వాడికి బొత్తిగా సెన్సే లేదు. వాడు ఒక ప్లేట్ లో అన్ని పానీపూరీలు అన్ని ముందుగానే అరేంజ్ చేసి, ఓ పక్కన చట్నీ, ఓ పక్కన సాస్ అన్ని అరేంజ్ చేసి ముందుగానే ఇస్తున్నాడు. బుద్ధుండక్కర్లా? పానీపూరీల్ని గ్లౌజ్ వేసుకొని సర్వ్ చేస్తున్నాడు. ఆడు అసలు మనిషేనా? చేతులతో నీళ్ళలో ముంచి ఇస్తేనే కదా ఆ టేస్ట్ అది బాగుండు, ఉప్పదనం అది తగిలి బాగుండేది. అసలు కొంచెం కూడా సెన్స్ లేదు. ఎక్కడి నుంచి వస్తారో వీళ్ళందరూ. పానీ పెట్టే కొండ ఉంటుంది చూడు, దాని మీద 24 గంటలు ప్లేట్ పెడుతున్నాడు. రోడ్డు మీద ఉన్న డస్ట్ అవన్నీ జమ ఆ పానీలో కలిస్తేనే కదా టేస్ట్ బాగుండేది. క్షమించరా నేరం ఏం చేస్తున్నాడు తెలుసా వాడు? అడగకుండానే ప్యాజ్ వేసేస్తున్నాడు. ప్యాజ్ అంటే? అదే ప్యాజ్ అంటే ఉల్లిపాయలమ్మా. మనం భయ్యతోడ ప్యాజ్ డాలో అని వాడిని అడుక్కోవాలి కదా, అప్పుడే కదా అసలైన మజా వచ్చేది. ఒక విషయం ఫ్రాంక్ గా అడుగుతాను, నువ్వు చెప్పు. మనం పానీపూరి తిన్నాక ఏం తాగుతాం? బిందెలో ఉండే ట్యాప్ వాటర్ కదా తాగుతాం, దాంతోనే చేతులు కూడా కడుక్కుంటాం కదా. వీడు ఏం చేశాడు అనుకున్నా? బిస్లరీ వాటర్ క్యాన్ పెట్టాడు అక్కడ. నేను చెప్పా, బాబు ఇలాగైతే నీ బిజినెస్ సాగదు బాబు అని చెప్పా క్లియర్ గా. వాడు పానీపూరి చేసేవాడికి బేసిక్ లక్షణాలు ఏ ఉండాలి? ఓ చీదుకోవడం, ముక్కు